జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ సామెత చెప్పినప్పుడు జనరల్గా సొసైటీలో కొంచెం అవినీతి తక్కువ, న్యాయం ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మాత్రం జస్టిస్ డిలైడ్ ఈజ్ క్రైమ్ కమిటెడ్, క్రైమ్ మల్టిప్లైడ్. అసలు ఎందుకు డిలే అవుతుంది? ఒక కేసు కోర్టుకు పోయిన తర్వాత చట్టానికి కళ్ళు ఉండవు కాబట్టి, సాక్ష్యాలు కావాలి కాబట్టి, అన్ని సాక్ష్యాలు సబ్మిట్ చేసినాక కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్. స్టిల్ ఎందుకు సంవత్సరాలు కేసులు నడుస్తాయి కోర్టులో? అసలు ఈ జడ్జిలు ఏం చేస్తారు? మీరు కష్టపడి ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండ్ని ఎవడైనా కబ్జా చేస్తే మీరు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని కోర్టుకు పోతే ఆ కేసు ఎప్పుడు తెలుతుందో తెలియదు. ఒకడు తాగి ఒక కారు నడిపేవారు చంపితే పోలీసులు మొత్తం అన్ని ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్, విట్నెసెస్తో కేసు సబ్మిట్ చేస్తే అది తేలదు. ఆ కేసు తేలేలోపు విట్నెస్లు చచ్చిపోతుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ద క్వశ్చన్ ఈస్, ఎందుకు సంవత్సరాలు పడుతుంది ఈ కేసులు నడవడానికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిలే? అసలు ఈ జడ్జిలు ఏం చేస్తారు? నాకెందుకు ఇప్పుడు నాకేం కోర్టులో కేసులు లేవని మీరు అనుకోవచ్చు. నాకు కూడా ఏం కోర్టులో ఏం కేసు పెండింగ్ లేదు. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మన డే టు డే లైఫ్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ మీరు చెప్పండి, వై దిస్ డిలే హ్యాపెన్స్? ఎందుకు ఈ సంవత్సరాలు కోర్టులో కేసులు పెండింగ్లో ఉంటాయి? మీకు తెలిసి మీరు చెప్పండి.